సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వార్త నిజం కాదు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని సైన్యం స్వాధీనం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. అసలు ఏం జరిగిందంటే, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకు చెందిన జవాన్ వికాస్ సింగ్ తన తల్లి నిర్మలా దేవిని తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో కాన్పూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చించాడు. చికిత్స సమయంలో ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగా ఆమె కుడి చేయి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపిస్తూ వికాస్ సింగ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదు. న్యాయం కోసం 3 రోజుల పాటు తన తల్లి తెగిన చెయ్యిని వెంట తీసుకొని మరీ కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయితే ఈ విషయాన్ని ఆయన తన ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఇండో టిబెటన్ పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే కాన్పూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని పోలీస్ అధికారులతో మాట్లాడారు. అనంతరం పోలీసులు స్పందించి కేసుపై చర్యలు కూడా ప్రారంభించారు. అయితే ఐటీపీబీ ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడికి రావడంతో కార్యాలయం వద్ద హడావిడి వాతావరణం నెలకొంది. ఇదే వీడియోను సోషల్ మీడియాలో కొందరు సైన్యం పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందువల్ల వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎలాంటి నిజము లేదు. ఇది సైన్యం స్వాధీనం కాదు, ఒక జవాన్ తన తల్లికి న్యాయం కోసం చేసిన పోరాటం మాత్రమే. ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా